అన్నట్టు ఈరోజు ఇంట్లో ఎవరూ లేరురా, నువ్వు నేను మాత్రమే ఉన్నావు. మనకి తోడుగా అమ్మను కూడా పిలుద్దామా? ఈరోజంతా మనం అమ్మతో టైం స్పెండ్ చేద్దామా? సరే ఉండు, ఇప్పుడు అమ్మకు ఫోన్ చేస్తాను. గౌతమ్ గారు ఫోన్ చేస్తున్నారేంటి? హలో హలో మీరా గారు, ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నానండి, మీరెలా ఉన్నారు? ఫోన్లో ఇలా పలకరించడం భలే తమాషాగా ఉందండి. ఎక్కడున్నారు? హాస్పిటల్లో ఉన్నారా లేక ఇంట్లో ఉన్నారా? హాస్పిటల్లోనే ఉన్నానండి. ఎందుకు ఫోన్ చేశారు? ఏం లేదండి, ఇప్పుడు రాత్రి అవుతుంది కదా, ఇప్పటిదాకా బాబు అయితే ఏడవలేదు, కానీ అర్ధరాత్రి లేచి ఎక్కడ ఏడుపు మొదలు పెడతాడా అని భయం వేస్తుంది. మీరు ఒకసారి వచ్చి వాడిని నిద్రపుచ్చితే రేపటిదాకా ఎలాంటి ఇబ్బంది ఉండదు. మా ఇంటికి వస్తారా? ఇంత రాత్రిపూట? మీరు రండి, బాబుని నిద్రపుచ్చేసి వెంటనే వెళ్దురు గాని. ప్లీజ్ మీరా గారు, బాబు కోసం రండి. మీరు లేకపోతే వాడు ఏడుస్తాడేమో. అసలే వాడు తల్లి లేని బిడ్డ. అయ్యో, ఎందుకండి అలా అంటారు? బాబు కోసమే కదా రమ్మంటున్నారు. ఇప్పుడే బయలుదేరి వస్తాను. చాలా థ్యాంక్స్ అండి. రే బుజ్జి కన్నా, అమ్మ వచ్చేస్తుందిరా. ఈరోజు నువ్వు నేను అమ్మ ముగ్గురు మాత్రమే ఇంట్లో ఉంటాం. హ్యాపీగా టైం స్పెండ్ చేద్దాం. రేపటి వరకు మనకి ఏ ప్రాబ్లం ఉండదు.